4 కేజీల చికెన్ అనమాట. ఇది పచ్చడి కోసం చేయాలి. ఇప్పుడు ఆర్డర్ కాదు, మామూలుగానే ఇంట్లోకి కాదు, చుట్టాలకు తీసుకెళ్ళడానికి చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ అంతా వీడియో తీసి నా ఛానల్లో పెడతాను, చూడండి. చికెన్ అని చెప్పాను కదా, చక్కగా నీట్గా కడిగేసుకొని నూనె పోయకుండా ఫస్ట్ వాటర్లో అది వేయించుకోవాలి. ఫస్ట్ ఆ వాటర్ వచ్చేస్తుంది, అదంతా ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మొక్కకు పడుతుంది. అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను. ఈ వాటర్ ఎగిరిపోయాక నూనె పోసుకోవాలి. చూసారా, చికెన్లో వాటర్ అంతా చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ 4 కేజీస్ చికెన్కి ఆయిల్ పోసుకున్నాం. 1 కేజీ శనగ నూనె తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చక్కగా మళ్ళీ నూనె కాగిన తర్వాత ఇది ఫ్రై చేసుకోవాలి. త్వరగానే కాగుతుంది, ఎందుకంటే చికెన్ వేడిగా ఉంది కాబట్టి. చూసారా, ఆయిల్ పోసిన తర్వాత ఇలా వేగుతూ ఉంటుంది అనమాట. స్మెల్ అయితే భలే వస్తుందండి. కాకపోతే ఈ మధ్య చికెన్ ఏమవుతుందంటే ఇట్లా విడిపోతుంది ఎందుకో. అంతా కారం అది మనం వేసేటప్పటికి ముక్క మెత్తగా అయిపోతుంది, ముక్క ఉండట్లేదు. ఉడికితేనేమో మంచిగా వేగుతుంది, లేకపోతేనేమో ముక్క పీసెస్ అయిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా వేయించుకున్నాం. ఇట్లా చూడండి, చక్కగా వేగుతుంది కదా. దీనిలో నూనె పోయకముందే వాటర్లో ఉప్పు వేసేసాను, కొంచెం సాల్ట్ కాదు, గల్లుప్పు వేసాను అప్పుడు. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ ఏంటంటే ఇది 75 గ్రామ్స్ అలా పడుతుందండి కేజీకి. దీనిలో దగ్గర దగ్గర 1/2 కేజీ పడుతుంది, 4 కేజీస్ కాబట్టి. 1/2 కేజీ అంటే కొంచెం తక్కువే పట్టచ్చు. ఉప్పు చికెన్లో తక్కువే పడుతుందండి. ఈ కారం అదంతా వేసాక అప్పుడు చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే చక్కగా వేగుతుంది. దీన్ని బాగా వేగనివ్వాలి, కొంచెం కూడా వాటర్ లేకుండా వేగితేనే అప్పుడు మనకి 2-3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది చట్నీ. పూర్తిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇంకా చాలా వేగాలి ఇది. చికెన్లో వాటర్ ఎగిరే కొద్దీ చికెన్ తగ్గిపోతూ ఉంటుందండి, ఇది గమనించుకోవాలి మీరు. చూడండి, చక్కగా కాకపోతే చిన్న పీస్ లాగా అయిపోయింది. ఇప్పుడు వచ్చే చికెన్ ఎలా ఉన్నట్టుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెమే వేసాను, ఆల్రెడీ అల్లం పేస్ట్లో వేస్తాం కదా. చూసారా, ఇలా వేయించుకోవాలి. వేగిపోయింది ఇది ఆల్రెడీ. ఇప్పుడు దీనిలో అల్లం పేస్ట్ వేసుకుందాం. అడుగంటకుండా వేయించుకోవాలండి, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అల్లం వేస్తుంది. అల్లం పేస్ట్ వచ్చేసి కేజీకి 50 గ్రామ్స్ అల్లం, ఒక 75 గ్రామ్స్ అనుకోండి. ఇది నేను దగ్గర 200 గ్రామ్స్ వేసాను అల్లం పేస్ట్. ఇది ఎక్కువ వేసినా కూడా గ్రేవీ ఎక్కువైపోతుంది, ముక్కలు కనిపించవండి. అందుకని మనం కొంచెం తక్కువ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన దగ్గర నుంచి ఇంకా త్వరగా అడుగంటడానికి ఉంటుందండి, అందుకని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చక్కగా వేగిపోయిన చికెన్ కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం కొంచెం. ఇప్పుడు చికెన్ పచ్చడిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇంత బాగా వేయించేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం రాదనమాట. ఉప్పు కూడా కరెక్ట్గా వేసుకోవాలి, అందుకే కేజీకి 75 గ్రామ్స్ పడుతుంది. కేజీలోకి 100 గ్రాములు సరిపోతాయండి. 100 గ్రాములు ధనియాలు తీసుకోవాలి. ధనియాలు చక్కగా వేయించుకోవాలి. కొంచెం ఒక చిటికెడు షాజీరా, ఒక
10-15కి లవంగాలు, ఒక 4-5 మిరియాలన్నమాట. చాలండి, ఎక్కువైనా వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్న దాని నుంచి మసాలా ఎక్కువైపోయి తినలేకపోతున్నాం కదా ఈ రోజుల్లో, అందుకని చాలా తక్కువ వేసుకోవాలి. కొంచెం వేయించుకుంటే ముక్కలు అయిపోతుంది తొందరగా. కొంచెం చక్కగా వేయించేసుకొని చల్లారనిద్దాం. చూడండి వేగిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఈ 4 కేజీలకి ఒక 200 గ్రామ్స్ కారం సరిపోతుందండి. ఎంత కారం తినే వాళ్ళకైనా సరిపోతుంది. కలుపుకుంటూ కొంచెం నూనె కాసి పక్కన పెట్టుకోవాలి. పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి కారం వేసేటప్పటికి మనం వేసిన నూనె సరిపోదన్నమాట. చూసారా, చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మనకి ఉప్పు తక్కువైనా ఏం తక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం నూనె తక్కువైనట్టుంది. ప్రయాణాల్లో తీసుకెళ్ళేటప్పుడు నూనె తక్కువగానే తీసుకెళ్ళాలి. ఎందుకంటే నూనె పోతుంది కదా. ఆవకాయ అంటే చికెన్ ఆవకాయ. ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, చక్కగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేసేసుకుందాం. 4 కేజీస్ చికెన్ కాబట్టి కరెక్ట్గా వేసేసుకోవచ్చు. నూనె కలవకపోతే కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే కలవాలి కదా అది, అందుకు. చూడండి, ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టడం. కొంచెం ఆయిల్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకొని కొంచెం కాగాక ఈ 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు అండి. కొంచెం కాగిన తర్వాత చూడండి, చక్కగా మాడకుండా స్లోగా కొంచెం వేయించుకోవాలి. కొంచెం మాడకుండా పచ్చ లేకుండా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వేసేసుకుందాం. చికెన్ పచ్చడి చూసారా, టెంప్టింగ్గా ఉంది. మీకు ఎవరికైనా చికెన్ పచ్చడి ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి, కామెంట్ చేయండి, పంపిస్తాను. నేనైతే ఇంకా ఆన్లైన్లో పంపించడం లేదు. ఇంటి దగ్గరే ఎవరికైనా కావాలి అంటే చేసిస్తూ ఉంటాను. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అయిపోయింది కదా చికెన్ పచ్చడి. ఇది నూనె ఎక్కువగా ఉంటే కూడా కష్టమే అండి ఆర్డర్ చేయడానికి, ఎందుకంటే నూనె వెయిట్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మనం నూనె తక్కువగా వేస్తాము. చూడండి, చక్కగా ఇలా వేసేస్తే అన్నీ సరిపోని వేసేస్తే క్వాంటిటీ ఏమీ పాడవదండి చట్నీ. జస్ట్ దీనిలోకి పిండాలి. ఇలా పిండేసాక ఒకసారి కలుపుకోవాలి మొత్తం. మనం ఎవరికైనా ఆర్డర్ కావాలన్నా చేస్తామండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. నేనే నూనె ఫుల్గా పోసి పంపిస్తే మీకు వెయిట్ చికెన్ కంటే నూనె వెయిట్ ఎక్కువ వస్తుందండి. అందుకని చెప్పేసి నేను ఆయిల్ తక్కువే పోసి పంపిస్తాను. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి నా ఛానల్. చక్కగా ముక్క గట్టిగా లేకుండా ఉంటుంది అన్నమాట, పాడవదు.